మే నెలలా మన హైదరాబాద్లో అందాల పోటీలు పెడతారట. అసలు ఈ అందాల పోటీలు ఎందుకు పెడతారు? వాటితోటి ఏమొస్తుంది? సర్కార్కి ఏమైనా ఆమ్దాని వస్తుందా? కొత్త కంపెనీలు ఏమైనా వస్తాయా? అసలు ఈ పోటీలు ఎందుకు పెడతారో ఏమో నాకైతే సమజైతలేదు. మరి మంత్రి సార్ నడుచుకుందాం పారి. రైతులు ఆగమైతా అంటే అందాల పోటీలు ఏందని సర్కారు మీద ప్రతిపక్ష పోళ్ళు మస్తు గరమైతున్నారు కదా. అందుకే అందాల పోటీలు ఎందుకు పెడుతున్నారో మంత్రి జూపల్లి సార్ చెప్పిండు. ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా రావాలంటే, అట్లాగే పెట్టుబడులు పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిని ఆకర్షించాలంటే కొత్త రాష్ట్రం చాలా మందికి తెలియకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఉంది, హైదరాబాద్ ఉంది అనే కింద దీని యొక్క ఉద్దేశం, లక్ష్యం. వారెవ్వా మస్తు చెప్పిర్రు సారు. అందాల పోటీలతోని నిరుద్యోగులకు కొలువులు వస్తాయట, పెట్టుబడులు పెరుగుతాయట. తెలంగాణ అనేది ఒకటి ఉన్నదని దునియాకు తెలుస్తదట. కానీ ఈ పోటీలతోని కొలువులు ఎట్లొస్తాయో పెట్టుబడులు ఎట్లా పెరుగుతాయో నాకైతే సమజైతలేదు. తెలంగాణ గురించి దునియాకు ఎప్పుడో తెలిసిందనే ముచ్చట ఈ మంత్రి సారుకు ఇంకా తెలిసినట్టు లేదు. దునియా మొత్తం తెలుసు కాబట్టే అమెజాన్, గూగుల్ అసొంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ ఆఫీసులు పెట్టినాయి. యాపిల్ ఫోన్ల కంపెనీ కూడా వచ్చింది. మరి ఇప్పుడు అందాల పోటీలు పెట్టి ఎవలకు కొలువులు ఇస్తారు, ఎవరెవల దగ్గర పెట్టుబడులు పెడతారు? తెలంగాణ గురించి కొత్తగా దునియాకు ఏం చెప్తారు? ఎక్కడికి పోయినా తెలంగాణ దివాలా తీసింది, కండ్లు తేలేసిందని చెప్పుకునే మీరు గొప్పదనం కోసమే ఈ పోటీలు పెడుతున్నామని చెప్తా అంటే ఎందుకో డౌట్ కొడుతున్నది సారు. కానీ 50 కోట్లు పెట్టి 700 కోట్ల ఆమ్దాని తెచ్చిన కార్ల పోటీలనేమో తప్పంటిది, కేసులు పెడితిరి, జైలుకు దోల్తామంటిరి. ఇప్పుడు అందాల పోటీలకేమో 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడుతుంది. అయినా పైసలేమన్నా మీ జేబులకి వెళ్ళి పెడుతున్నారా చెప్పుండ్రి? జనం సొమ్మేనాయే, మీకు పోయేదేమున్నది తీండ్రి. కానీ అందరికి నీతులు చెప్పి మీరు చేస్తున్నది ఏంది సార్ అని పబ్లిక్ అడుగుతున్నారు.